హాయ్ అండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే తోటకూర, చుక్కకూర, పాలకూర పప్పు కాకుండా అప్పుడప్పుడు ఇలా మెంతికూర పప్పు చేసి చూడండి. మెంతికూర వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. మెంతికూర పప్పును తయారు చేసుకోవడానికి ముందుగా 1 కప్ వరకు కందిపప్పును తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న పప్పులో 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పప్పు వండేటప్పుడు అది ఆకుకూరే కానీ కాయగూర అయినా సరే డైరెక్ట్గా పప్పు మీద పెట్టకూడదండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనకు కావాల్సిన ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ తీసుకొని దీనిలో యాడ్ చేసుకొని ముందుగా కడిగి ఉంచుకున్న పప్పులో పెట్టి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పులుపు అనేది తగిలితే కనుక పప్పు అనేది సరిగ్గా ఉడకదు. ఎప్పుడైనా సరే పప్పు అనేది చాలా మెత్తగా ఉడకాలి, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి గ్యాస్ పట్టేస్తుంది. 3-4 వరకు టమాటాలు, అలాగే 2 పెద్ద ఆనియన్స్, ఓ 10 చీలికలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇలా గిన్నెలో పెట్టుకొని వాష్ చేసి ఉంచుకున్న పప్పు మీద పెట్టుకోవాలి. అలాగే ఇది చిన్న మెంతాకండి. చిన్న మెంతాకు 3 కట్టల వరకు యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ మెంతాకు మీద కొంచెం పసుపు అనేది స్ప్రింకిల్ చేసేసి మనం కుక్కర్ పెట్టుకొని 5-6 విజిల్స్ వరకు రానివ్వాలి. విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇలా ఒకసారి విజిల్ చెక్ చేసుకోవాలి. ఆవిరి అనేది ఏమైనా ఉంటే విజిల్ ఓపెన్ చేయకుండా ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. పప్పు అలాగే మెంతికూర ఇలా చక్కగా మెత్తగా కుక్ అయి ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక గిన్నెను పెట్టాం కదండి, లోపల టమాటో అలాగే ఆనియన్స్ అన్నీ యాడ్ చేసి దాన్ని సపరేట్ చేసేసుకోవాలి పప్పు నుంచి. ఈ గిన్నెలో పెట్టినా సరే ఈ టమాటాలు అలాగే ఆనియన్స్ చాలా మెత్తగా కుక్ అవుతాయి. ఇవి మొత్తం టమాటోలు అలాగే ఆనియన్స్ దీంట్లో యాడ్ చేసేసి పప్పులో యాడ్ చేసిన తర్వాత ఈ గిన్నెని సపరేట్గా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందాక మనం పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసాం కదా, దాన్ని బట్టి స్పైస్ అనేది అడ్జస్ట్ చేసుకొని కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేశాను. అలాగే కొంచెం చింతపులుసు కూడా యాడ్ చేసుకోవాలి. లేదనుకుంటే డైరెక్ట్గా చింతపండు అనేది ఇందాక గిన్నె పెట్టాం కదండి టమాటాలతో పాటు, దానిలో అయినా పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. ఈ మెంతికూర పప్పుకి కొత్తిమీర అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇవి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా మగ్గనివ్వాలి. ఇది మొత్తం ఆవిరిలో వెళ్ళిపోయేటట్లు ఇలా తుకతుక ఉడుకుతూ ఉంటే ఈ ఉప్పు, పులుపు, కారం అనేది బాగా పడుతుంది పప్పుకి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఎండుమిర్చిని ఇలా తుంపి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తెల్ల ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి మంచి టేస్ట్ని ఇస్తాయి మెంతికూర పప్పుకి ఎర్ర ఆనియన్స్ కంటే. ఈ తెల్ల ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తెల్ల ఆనియన్స్ది, ఎర్ర ఆనియన్స్ మెంతికూర పప్పుకి మెయిన్గా ఈ టేస్ట్ బాగుంటుంది తెల్ల ఆనియన్స్ది. ముందుగా ఉడికించి ఉంచుకున్న పప్పుని ఈ పోపులో యాడ్ చేసుకొని ఓ 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మెంతికూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గెలాక్టోజ్ అండి. గెలాక్టోజ్ ఉండటం వల్ల మన బాడీలో షుగర్ని పెంచే టాక్సిన్స్ అన్నిటినీ ఈ గెలాక్టోజ్ అనేది సప్రెస్ చేస్తుంది. అందువల్ల షుగర్ అనేది రాదు.